ఈ పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ 9652488668 పై సంప్రదించగలరు. మధుబాబు గారి అద్భుత జానపద సృష్టి మరకత మంజూష 28వ భాగం. నాయకుడి ఆలోచనలు ఎంత సూటిగా ఉన్నాయో ఆనందుడికి అర్థమై దిగులు ప్రవేశించింది అతని మనసులో. మంచి చెప్పేవాళ్లని దరిదాపుల్లోకి కూడా రానియ్యడు గవాక్షుడు. మెరమెచ్చు మాటలు చెప్పేవాళ్లని విపరీతంగా అభిమానిస్తాడు. అతను గనుక వాళ్ల మాటల్ని ఆలకించటం మొదలు పెడితే రాకుమారి ఆపదల పాలు కావటం తథ్యం. ఏంట్రా, ఏంటి ఆలోచన? నచ్చలేదా నా మాటలు? ఉన్నట్లుండి నాయకుడు తనను పలుకరించటంతో ఆగిపోయాయి అతని ఆలోచనలు. దుమ్ముధూళ్ళలో తిరిగి తిరిగి బిచ్చగాళ్ల మాదిరి తయారైనాయి మన అవతారాలు. ధర్మసత్రాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలి. ముందుగా మన ఆకారాలను మార్చుకోవాలి. ఆ పని చూడు అన్నాడు నాయకుడు. పూర్తిగా తగ్గిపోయింది నగరద్వారాల దగ్గర సందడి. తోపులాటలు, తొక్కిసలాడుకోవటాలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవటం కోసం వచ్చిన సైనికులందరూ తమ తమ యథాస్థానాలకు వెళ్లిపోవటం వల్ల దాదాపు నిర్మానుష్యంగానే తయారై ఉన్నది ఆ ప్రదేశం. సందులో నుంచి కదిలి ద్వారాల దగ్గరికి పోయాడు ఆనందుడు. ఎవడివరా నువ్వు? ఎందుకురా వస్తున్నావిక్కడికి? అతని ఆకారాన్ని చూసి అసహ్యించుకుంటున్నట్లుగా ముఖం పెడుతూ అడిగాడు ఒక కాపలా భటుడు. ఇందాక గవాక్షుల వారు వస్తున్న సమయంలో నగరంలోకి వచ్చాను. నన్ను చూస్తే అసహ్యించుకుంటారని దూరంగా నిలుచున్నాను. ధర్మసత్రాలు ఎక్కడ ఉన్నాయో చెబితే వెళ్ళిపోతాను వినయంగా చెప్పాడు ఆనందుడు. చటుక్కున మాయమైపోయింది ఆ భటుడి వదనంలో ప్రత్యక్షమైన అసహ్యపు భావం. నీ రూపం వికారమే గాని మాట మాత్రం చాలా మధురంగా ఉంది. ముందు చూపు లేకుండా మొరటుగా ప్రవర్తించినందుకు సిగ్గుపడుతున్నాను. సూటిగా వెళితే 100 ధనువుల దూరంలోని నీకో ధర్మసత్రం కనిపిస్తుంది నెమ్మదిగా చెప్పాడతను. అతనికి కృతజ్ఞతలు తెలియజేసుకుని అతను చూపించిన వీధిలోకి మరలుతూ సందులో నిలబడి ఉన్న దొంగలకు సైగ చేశాడు ఆనందుడు. ఒకరి తర్వాత ఒకరుగా అతన్ని అనుసరించారు వాళ్ళు. కాపలాభటుడు చెప్పిన ధర్మసత్రంలోకి కూడా ఒకేసారి ప్రవేశించకుండా ఒకరి తర్వాత ఒకరుగా అడుగుపెట్టి ఆతిథ్యాన్ని అర్థించారు. పరాయి నగరాల నుంచి వచ్చేవారు తలదాచుకోవటానికి బాధలు పడకుండా మా నగర పాలకుడు కట్టించిన సత్రమిది. నిరభ్యంతరంగా మీరు మీ ఇష్టం వచ్చినన్ని రోజులు ఇక్కడ ఆతిథ్యం పొందవచ్చు. కానీ అంటూ మాటల్ని ఆపాడు సత్రాన్ని నిర్వహించే వ్యక్తి. మీరిచ్చే ఆతిథ్యానికి మేము రుసుమేమైనా చెల్లించాలా? వెంటనే అడిగాడు దొంగల నాయకుడు. చీచి, అది కాదు విషయం అంటూ అందరికంటే ఆఖర్లో నిలుచుని ఉన్న ఆనందుడికేసి చేయి చూపించాడా మనిషి. అటువంటి అనాకారిని నేనింతవరకు ఎక్కడా చూసి ఉండలేదు. అతన్ని గమనిస్తే చాలు ఒళ్ళు కంపరమెత్తుతోంది. అతన్ని మాత్రం దయచేసి లోపలికి రానీయకండి నిర్మోహమాటంగా చెప్పాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఒకరి తర్వాత ఒకరుగా సత్రంలో ఆతిథ్యం పొందదలుచుకున్న దొంగల నాయకుడి ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. అతను నాకు పరిచయస్తుడు కాదు. అతన్ని గురించి నాకు చెప్పటం దేనికి? చిరాకుగా అడిగాడు. మీకు పరిచయం లేకపోయినా మీ వెనకే వచ్చాడు కాబట్టి ఎంతో కొంత అనుబంధం ఉండే ఉంటుంది. అతన్ని మాత్రం నేను లోపలికి అడుగు పెట్టనిచ్చేది లేదు ఖచ్చితంగా చెప్పి దూరంలో ఉన్న తన పనివాళ్లకు సైగ చేశాడు సత్రం మనిషి. అతిథులను తీసుకుపోయి విశ్రాంతి మందిరాలను చూపించండి, స్నానపానాదులకు ఏర్పాట్లు చేయండి అంటూ అతగాడిని మాత్రం దూరంగా వెడలగొట్టండి ఆనందుడిని చూపిస్తూ చెప్పాడు. నాయకుడిని, మిగిలిన దొంగల్ని లోపలికి తీసుకుపోయారు సేవకులు. విశాలంగా ఉన్న మందిరాల్లో వారిని ప్రవేశపెట్టారు. పొడవాటి బరిసెల్ని పట్టుకుని ఆనందుడి దగ్గరికి వచ్చారు వారిలో ఇద్దరు. నువ్వు వెంటనే అవతలికి వెళ్ళకపోతే బడితి పూజ చేసి మరీ వెడలగొడతాం, వెళ్ళిపో కరుకు కంఠాలతో దురుసుగా చెప్పారు. అన్యాయం మాతంగి, ఇది అక్రమం. మనిషిగా పుట్టినవాడు ఎవడూ ఇంతటి అవమానాల్ని భరించలేడు. ఆనందుల వారి ఆకారాన్ని మార్చి నువ్వా బంగారు కొండని అనవసరమైన బాధలకు గురిచేస్తున్నావు. ఉన్నట్లుండి బుగ్గల మీదికి జారిన కన్నీళ్లను తుడుచుకుంటూ మాతంగితో అన్నాడు పూజారయ్య. అమ్మవారి దీపారాధన కోసం ఒత్తులను తయారు చేస్తున్న మాతంగి తలెత్తి చిన్నగా నవ్వింది. అయినదానికి కానిదానికి నువ్వు నవ్వినంత మాత్రాన చేసిన తప్పు సరిదిద్దబడుతుందా? ఆనందుల వారి ఆవేదన నీకు కనిపించటం లేదా? కనులు తెరవకుండానే కోపంగా అడిగాడు పూజారయ్య.
నాకు కనిపించటం మాటను గురించి తర్వాత మాట్లాడుకుందాం. నీకు కనిపిస్తోందా? సరిగ్గా చూసి చెప్పు. నవ్వుతూనే అడిగింది మాతంగి. బడితలు పట్టుకుని మాట్లాడుతున్న సత్రం సేవకుల మాటల్ని వింటూ వారి నరాల్లోని క్రూరత్వాన్ని మాత్రమే గమనిస్తున్న పూజారయ్య వెంటనే తన దృష్టిని ఆనందుడికేసి మరల్చాడు. తీరని అవమానంతో వెలాతెలాబోతూ ఉండవలసిన ఆనందుడి ముఖంలో చిన్న మెత్తు మార్పు కూడా కనిపించలేదతనికి. నా ఆకారం మాత్రమే మీకు వికారాన్ని కలిగిస్తోంది. నేను కూడా మీ వంటి మనిషినే. మనుష్యుల కోసమే ఉద్దేశించబడిన ఈ సత్రంలో నాకు ప్రవేశం లేదని అనటం సమంజసం కాదు. మరోసారి మీ నిర్వాహకుడిని అడిగిరండి, నింపాదిగా చెబుతున్నాడతను. నగర ద్వారాల దగ్గర ఉన్న భటుడిలో వచ్చిన మార్పు ఆ సేవకుల్లో కూడా వచ్చేసింది వెంటనే. నీ మాటలు అక్షర సత్యాలు. కాని నిర్వాహకుడు చెప్పిన పనిని చెప్పిన విధంగా చేయకపోతే మా కొలువులు ఊడిపోతాయి. భార్యాబిడ్డలతో సహా మేము యాచకులుగా మారిపోవాల్సిన గతి పడుతుంది. దయచేసి అవతలికి వెళ్ళిపో. మృదువుగా తమ గోడును అతనికి చెప్పారు. ఏమంటున్నారు ఆనందులవారు? అవమాన భారంతో కృంగి కృశించిపోతున్నారా? నవ్వుతూనే అడిగింది మాతంగి పూజారయ్యని. పులి కడుపున పులే పుడుతుందని అందరూ చెప్పుకుంటూ ఉండగా వినటమే గాని ప్రత్యక్షంగా చూడటం ఇప్పుడే మాతంగి. రాకేంద్రుల వారే గొప్ప సహనపరుడని అంటారు గాని అబ్బో, ఆయన్ని మించిపోయాడు ఆనందులవారు. తన్మయత్వంగా అన్నాడు పూజారయ్య. సహనం గురించి కాదు నేనడిగింది, ఆనందులవారు ఇప్పుడు చేస్తున్న పని గురించి చిరాకుగా అన్నది మాతంగి. వాదనలు పెట్టుకోవటం లేదు. వెనక్కి తిరిగి ఏటో బయలుదేరారు. బహుశా ఇంకో సత్రాన్ని వెతుకుతూ అంటూ అదిరిపడి మాటల్ని ఆపాడు పూజారయ్య. ఏమైంది పూజారయ్యా? అడిగింది మాతంగి. అగ్నిజ్వాలలు మాతంగి. సత్రం ఎదుట ఉన్న ఒక భవనంలో నుంచి భయంకరమైన మంటలు. అయ్యయ్యో అయ్యయ్యో అంటూ తనకు తెలియకుండానే కనులు తెరిచాడు పూజారయ్య. అతని కనుల ముందు కనిపిస్తున్న దృశ్యాలన్నీ మటుమాయమైపోతాయని తెలుసు కాబట్టి అతనికి అంతటి ఆందోళనను కలిగించే ఆ అగ్ని ప్రమాదం ఎటువంటిదో తను స్వయంగా తెలుసుకోవటానికి కొంచెంగా కూడా ప్రయత్నించలేదు మాతంగి. చూడు మాతంగి, ఏం జరుగుతుందో వెంటనే చూడు. ఆందోళన కుతూహలం రెండూ కలగలిసిన కంఠంతో గబగబా అడిగిన పూజారయ్య వంక చూసి చిరునవ్వు నవ్విందామే. ఏం జరుగుతుందో చూడవలసిన అవసరం లేదు, నిర్లిప్తంగా చెప్పింది. దారుణమైన మంటలు మాతంగి నిలువెత్తున ప్రత్యక్షమయ్యాయి. ఆ భవనాన్నే కాదు, చుట్టుపట్ల ఉన్న గృహాలన్నింటినీ అంటూ అప్పటికీ కూడా ఆమెలో చలనం రావట్లేదని గ్రహించి మాటల్ని ఆపేశాడు పూజారయ్య. అగ్ని ప్రమాదాన్ని గురించి పట్టించుకోకుండా ఆనందులవారు అవతలికి వెళ్ళిపోవాలి. లేనిపోని సాహసాలు చేస్తే చాలా ప్రమాదం, తాపీగా చెప్పింది మాతంగి. వెళ్ళాడో లేదో ఎలా తెలుస్తుంది? ఒకవేళ వెళ్ళకపోతే? రెట్టించాడు పూజారయ్య. మనం చేయగలిగిందేమీ లేదు. ఎందుకంటే తలరాతల్ని మార్చే శక్తి మనకి లేదు గనక. కాబట్టి చూడకుండా ఉండటమే ఉత్తమం అంటూ తను చేస్తున్న పని మీద పూర్తిగా దృష్టి పెట్టిందామె. అంత స్పష్టంగా ఆమె చెప్పిన తరువాత ఆ మాటలకు చేర్పులు మార్పులు ఉండవని పూజారయ్యకు తెలుసు. సుజన నగరంలో ఏం జరుగుతున్నదో ప్రత్యక్షంగా చూడాలని ఎంతగా అనిపించినా ఆ కోరికను అతి బలవంతంగా అదుముకున్నాడతను. ప్రభూ, ప్రభూ, ప్రమాదం, ప్రమాదం తరుముకుంటూ వచ్చేస్తున్నది. మీరు త్వరగా భవనంలో నుంచి బయటకు రావాలి. పరుగు పరుగున వచ్చి గవాక్షుడి మందిరం ఎదుట నిలబడుతూ బిగ్గరగా అరిచాడు ఒక భటుడు. స్నానపానాదులు పూర్తి చేసుకుని నగరపాలకుడు ప్రత్యేకమైన శ్రద్ధతో ఎంపిక చేసి పంపించిన వలువలు ధరించి మెత్తటి పాన్పు మీద శయనించబోతున్న గవాక్షుడు నిరసనగా చూశాడు అతని వంక. కనీవిని ఎరుగని ఘోర అగ్నిప్రమాదం తరుముకుంటూ వచ్చేస్తోంది. బయటికి పరిగెత్తకపోతే చాలా ప్రమాదం మరోసారి అన్నాడా భటుడు. రాకేంద్రుల వారి వారసుడు బయటికి పరిగెత్తటమా? అసంభవం. పాన్పు మీది నుంచి లేవకుండానే అన్నాడు గవాక్షుడు. మిత్రమా, అతని మాటలు అసత్యాలు కావు, ఒకసారి బయటికి చూడు అంటూ ఒక గవాక్షానికి అడ్డుగా ఉన్న పట్టుతెరని పక్కకు లాగాడు అతని మొదటి స్నేహితుడు. కవురు కమ్మినట్టు తయారై ఉంది ఆకాశం. నల్లటి పొగలు సుడులు తిరుగుతూ పైకి లేస్తున్నాయి. ఎర్రటి జ్వాలలు ఖణేల్ ఖణేల్మని మ్రోతలు చేస్తూ చెలరేగిపోతున్నాయి. ఆర్తనాదాలు, హాహాకారాలు చెవులు చిల్లులు పడిపోయేటట్లు వినవస్తున్నాయి. ఆందోళన, ఎటు చూసినా తీవ్రమైన ఆందోళన మాత్రమే కనిపిస్తోంది. దగ్గరికొచ్చేస్తున్నాయి మిత్రమా,
మనమున్న ఈ భవనం కూడా మంటల బారిన పడిపోతుంది. భయంగా అరిచాడు అతని రెండో జతగాడు. అప్పటికీ పాన్పు మీది నుంచి లేవలేదు గవాక్షుడు. సామాన్యమైన ఈ అగ్నిజ్వాలలు మనల్నేమీ చేయలేవు. మా పెదనాన్నగారి పేరు చెప్పండి, ఆగిపోతాయి గంభీరంగా అన్నాడు. ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు అతని స్నేహితులు. పిచ్చి ముదిరిపోయింది. అహంకారం కరుడుగట్టి తను ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియని పరిస్థితి వచ్చేసింది. చిన్న కంఠంతో అన్నాడు మొదటి జతగాడు. ఈ సమయంలో మాట్లాడుకోవలసిన మాటలు కావవి. రాకేంద్రుల వారి నామాన్ని ఉచ్చరించమంటున్నాడుగా, ఆ పని చేద్దాం అంటూ 2 అడుగులు ముందుకు వేసి గవాక్షం వెలుపలికి వంగి, రాకేంద్రుల వారి పేరు మీద మేము ఆజ్ఞాపిస్తున్నాం, ఆగిపోండి, అణిగిపోండి పెటపెట ఆర్భాటాలతో చెలరేగిపోతున్న మంటల్ని ఉద్దేశించి అరిచాడు రెండో జతగాడు. ఆ మాటలు అతని పెదవుల్ని దాటిన మరుక్షణం అవేమిటో తమకు అర్థమైనట్లు అతివేగంగా ఆ భవనం మీదికి వచ్చేశాయి మంటలు. రాకేంద్రుల వారి వారసుడిని నేను ఆజ్ఞాపిస్తున్నాను, ఆగిపోండి తను కూడా అరిచాడు గవాక్షుడు. ఫెటాల్మని శబ్దం చేస్తూ పగిలిపోయింది ఒక గవాక్షం. దానికి అడ్డుగా వ్రేలాడుతున్న పట్టుతెరలు భగ్గున మండటం మొదలుపెట్టాయి. విపరీతమైన భయంతో వణికిపోతూ వేగంగా వెనక్కి దూకి పాన్పు మీదనే ఉన్న గవాక్షుణ్ణి బలవంతంగా క్రిందికి లాగారు అతని జతగాళ్లు. ఆలస్యం చేస్తే హతమారిపోతాం, పరిగెత్తటమే శ్రేయస్కరం అంటూ అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా భవనం వెలుపలికి లాక్కుపోయారు. వారు భవన ద్వారాన్ని దాటి 10 అడుగులు కూడా వేయకముందే పూర్తిగా మంటల బారిన పడిందా కట్టడం. తల్లి, ఆలస్యం చేయకూడదు. మనం వెంటనే నగరం వెలుపలికి వెళ్లిపోవటం చాలా మంచిది. ఈ మంటలు నగరం మొత్తాన్ని సర్వనాశనం చేసేటట్లు కనిపిస్తున్నాయి ఆందోళనగా రాకుమారితో చెప్పింది ఒక చెలికత్తె. సుడులు తిరుగుతున్న పొగల్ని తట్టుకోలేక పమిట చెంగును ముఖానికి అడ్డుగా పెట్టుకున్న రాకుమారి దిగులు నిండిన కనులతో చుట్టూ చూసింది. నగర ద్వారాల దగ్గర ధర్మసత్రం ఎదుట ఆరంభమైందట ఆ గందరగోళం. పగబట్టిన పాముల మాదిరి ప్రతి ఇంటి మీదికి వచ్చేశాయి మంటలు. కట్టుబట్టలతో నడివీధుల్లోకి వచ్చేశారు ప్రజలు. గోలుగోలున ఏడుస్తున్నారు, గొడవలు పడుతున్నారు, మంటల్ని అదుపు చేయటానికి ప్రయత్నిస్తున్నారు. ఆలస్యమైతే చాలా ప్రమాదం, పదండి రాకుమారి అంటూ రాకుమారి చెయ్యి పట్టుకుని బలవంతంగా ముందుకు నడిపించింది ఆ చెలికత్తె. అపరిమిత సాహస సంపన్నుడైన రాకేంద్రుల వారి వారసుడు ఇప్పుడేం చేస్తున్నాడో ఉన్నట్లుండి అడిగింది రాకుమారి. అడుగో అడుగో తల్లి, అటు చూడండి అంటూ 100 ధనువుల దూరంలో ఉన్న భవనం కేసి చూపించింది మరో చెలికత్తె. గవాక్షుడికి ఇవ్వబడిన విశ్రాంతి మందిరమే అది. భగభగలాడిపోతున్న ఆ మందిరం వెలుపల కనిపించాడు గవాక్షుడు. మంటలనార్పే ప్రయత్నం చేయకపోగా తన జతగాళ్లతో ఏదో వాదన చేస్తున్నట్లుంది చిన్నగా చెప్పింది మరో చెలికత్తె. రాకుమారి చూస్తుండగానే వికృత శబ్దాలు చేస్తూ విరిగిపడింది ఆ విశ్రాంతి భవనం మీద నుంచి ఒక పెద్ద కొయ్యదుంగ. అదిరిపడి అవతలికి దూకాడు గవాక్షుడు. అప్పటి వరకు తను చేస్తున్న వాదన గురించి మర్చిపోయినట్లు మహావేగంగా నగర ద్వారాల వైపు పరుగు తీశాడు. రాకేంద్రుల వారి వారసుడే పాదాలకు బుద్ధి చెబుతున్నప్పుడు మనం ఇంకా ఈ ప్రదేశంలోనే నిలబడి ఉండటం మహాపరాధం. పదండి పదండి అంటూ రాకుమారిని కూడా నడిపించటం మొదలుపెట్టింది మొదటి చెలికత్తె. 200 ధనువుల దూరం మాత్రమే పోగలిగారు వాళ్ళు. రాచవీధిలో పరుగులు తీస్తున్న పౌరులను తప్పించుకోవటానికి ఆ వీధి ప్రక్కనే ఉన్న ఒక చిన్న వీధిలోకి మరలుతుండగా కనిపించాడు వారికి ఒక అనాకారి యువకుడు. తాము చూస్తూ ఉండగానే సర్వనాశనమైపోతున్న తమ నగరాన్ని తలుచుకుని విపరీతంగా బాధపడుతున్న ఆ సమయంలో కూడా ఆ యువకుడిని చూసి వికారంగా ముఖం పెట్టకుండా ఉండలేకపోయారు రాకుమారి చెలికత్తెలు. అందవికారం అనే మాటకు అర్థమేమిటో చెప్పటానికి పుట్టినట్లున్నాడు. పుట్టి బుద్ధెరిగిన తరువాత ఇటువంటి అసహ్యకర అవతారాన్ని ఇంతవరకు చూడలేదు తల్లి చిన్నగా అన్నది ఒక చెలికత్తె. ఆగండి, అనవసరంగా మాట్లాడకండి, అతనేం చేస్తున్నాడో చూడండి చటుక్కున ఆగిపోతూ అన్నది రాకుమారి. తాము కూడా ఆగిపోయారు చెలికత్తెలు. కుతూహలం నిండిన చూపులతో ఆ అనాకారి యువకుడి కేసి చూశారు. ధర్మసత్రం ఎదుట ప్రత్యక్షమైన మంటలు కన్ను మూసి కన్ను తెరిచేటంతలో నగరమంతా వ్యాపించటం ఏమిటో అర్థం కాలేదు ఆనందుడికి. ఇదిలా రెచ్చిపోవటానికి అవసరమైన గాలి కూడా లేదు, మరెందుకిలా చెలరేగిపోతున్నాయి?
తనలో తాను అనుకుంటూ గవాక్షుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవటం కోసం బయలుదేరాడతను.